హలో అండి, వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్. ఈరోజు వీడియోలో డ్రై ఫ్రూట్స్ తోటి రాగి జావని ప్రిపేర్ చేస్తున్నాను. ఈ జావ అనేది వెరీ టేస్టీ అండ్ హెల్దీ. డైలీ ఒక గ్లాస్ కనుక ఈ జావని మీరు తాగారు అంటే హెయిర్ ఫాల్ సమస్య అనేది ఉండదండి. హెయిర్ ఫాల్ అనేది తగ్గి రాలిన జుట్టు దగ్గర కొత్త జుట్టు అనేది పెరిగి హెయిర్ గ్రోత్ అవుతుంది. మరి హెల్దీ అండ్ టేస్టీగా ఈ డ్రై ఫ్రూట్స్ రాగి జావని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి. ఈ డ్రై ఫ్రూట్స్ రాగి జావని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకోండి. అందులో 10 బాదం పప్పులని అలాగే 10 జీడిపప్పులని వేసుకొని లో ఫ్లేమ్ మీద లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసి తీసుకోండి. మరి ఎక్కువగా వేయించుకోవద్దండి, లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా వేయించుకున్నారు కదా, వీటిని డైరెక్ట్గా మిక్సీ జార్లోనికి తీసుకోండి. పూర్తిగా చల్లారాక మాత్రమే వీటిని పౌడర్ లాగా చేసుకోండి. ఈ విధంగా పౌడర్ లాగా చేసి తీసుకున్నారు కదా, ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి. మళ్ళీ అదే ప్యాన్ని స్టవ్ పై పెట్టుకోండి. ఈ విధంగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకున్న తర్వాత అందులో 2 గ్లాస్ వరకు వాటర్ని పోసుకొని హై ఫ్లేమ్ మీద మరిగించుకోండి. వాటర్ బాయిల్ అయ్యేలోగా ఒక బౌల్లోనికి 2 స్పూన్ల వరకు రాగి పిండిని తీసుకోండి. ఇందులో సరిపడా వాటర్ని పోసుకొని ఉండలేమి లేకుండా లిక్విడ్ లాగా ఈ పిండిని కలిపి తీసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్నటువంటి పిండిని పక్కన పెట్టుకోండి. ఈలోగా చూసినట్లయితే వాటర్ కూడా మనకి బాయిల్ అవుతున్నాయి. ఇలా బాయిల్ అవుతున్నటువంటి వాటర్లో మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి రాగి పిండి లిక్విడ్ని వేసుకొని లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఈ రాగిపిండి లిక్విడ్ చూడండి, ఇప్పుడు పలచగా ఉంది కదా, ఇది దగ్గరగా ఉడికి చక్కగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఉడికించుకోండి. ఇలా చక్కగా ఉడికి దగ్గర అయినాక ఇందులో మీ రుచికి తగ్గేటట్టు 1/4 కప్పు వరకు తురిమినటువంటి బెల్లాన్ని యాడ్ చేసుకోండి. ఇక నేను హెల్తీగా ఉండడం కోసం బెల్లాన్ని యాడ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే షుగర్నైనా యాడ్ చేసుకొని ఈ జావని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే మిక్సీ వేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని కూడా వేసుకుంటున్నాను. అదేవిధంగా ఇందులోనే చిటికెడంత సాల్ట్ని కూడా వేసుకోండి. మంచి ఫ్లేవర్ కోసం 1/2 స్పూన్ యాలకుల పౌడర్ని కూడా వేసుకొని బెల్లం కరిగేంత వరకు లో ఫ్లేమ్ మీద 1 నిమిషం పాటు కలుపుతూ కుక్ చేసుకోండి. బెల్లం కరిగి ఈ జావ ఇలా చిక్కపడుతున్నప్పుడు స్టవ్ ఆపేసుకొని ఈ జావని పక్కకి దించుకోండి. ఇప్పుడు ఈ జావలో కాచి చల్లార్చినటువంటి పాలని యాడ్ చేసుకోండి. ఈ విధంగా పాలని పోసుకున్న తర్వాత ఈ పాలని జావలో కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ పాలు అనేవి వేడిగా ఉండొద్దండి. వేడి పాలను మనం పోసుకున్నామంటే పాలు విరిగిపోతాయి. బెల్లంతో మనం ఈ జావని ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి. అంతేనండి, సింపుల్గా డ్రై ఫ్రూట్స్ తోటి రాగి జావ రెడీ. చూసారు కదండి, మనం డ్రై ఫ్రూట్స్ తోటి రాగి జావని ఏ విధంగా ప్రిపేర్ చేసామో. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి.